హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న తమిళ్లో వచ్చిన ఒక పేచి మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ హారర్ వాచ్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ స్టోరీ మొత్తం ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అయితే జరుగుతుంది. సో ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక ఒక కపుల్ వాళ్ళైతే ఒక ఫారెస్ట్కి అయితే వస్తారు. సో ఆ చెట్టు అనేది పడిపోయి ఉంటుంది. సో చెట్టు కూడా కాదు, ఒక చిన్న బ్యారికేడ్ లానే ఉంటుంది. సో దాన్ని లేపుదా అని చెప్పి వాళ్ళు చూసేటప్పుడు దానికి ఒక బొమ్మ అయితే ఉంటుంది. ఆ బొమ్మని వీళ్ళు లాగేస్తారు. సో అప్పుడు ఆ బొమ్మ నుంచి దయ్యం అనేది వస్తుంది. సో కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మనం చూసుకుంటే కనుక ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది వస్తారు. సో ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక లోకల్ గైడ్ని పెట్టుకుని వాళ్ళైతే ఫారెస్ట్గా ట్రెక్కింగ్ అయితే వస్తారు. సో అందులో ఉండే గాయత్రి శంకర్కి ఆయన లోకల్ గైడ్కి ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. సో ఆ లోకల్ గైడ్ ఏం చెప్తారంటే, సార్ నేను చెప్పిన ప్లేసెస్కి మీరు వెళ్ళాలి, నేను చెప్పిన దగ్గర మీరు ట్రెక్కింగ్ చేయాలి. సో అప్పుడైతే మీరు సేఫ్గా మీ ఇంటికి వెళ్తారు. లేదు అంటే ఈ ఫారెస్ట్లో దయ్యం ఉంది, సో మీరందరూ చనిపోతారని చెప్తారు. బట్ ఆ గైడ్ చెప్పిన ఏ మాట అయినా సరే ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వినరు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క స్టోరీలో ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. సో ఇలాంటి ఒక జానర్ మూవీ జనరల్గా ఏంటంటే కనుక కొంచెము ఒక ఇంట్లో అనేది జరుగుతుంటాయి. బట్ ఈ మూవీలో అలా కాదు. సో ఇది కొంచెం ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. సో ఇందులో కొంచెం హారర్ ఎలిమెంట్స్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. అండ్ థ్రిల్ మూమెంట్స్ కూడా అయితే కొంచెం అయితే బాగానే ఉన్నాయి. ఈ మూవీని ఎండ్ చేసిన విధానం కూడా అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ మూవీ అంతా కొంచెము డార్క్ టోన్లో అయితే వెళ్తుంది. సో ఆ కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది. కెమెరా యాంగిల్స్ కూడా కొంచెం బాగుంటుంది. సో థర్డ్ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినట్టు ఇదంతా కొంచెం కెమెరా వర్క్ కూడా అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ప్రతి ఒక్క దయ్యంకి ఒక స్టోరీ ఉంటుంది. సో ఈ దయ్యం కూడా ఒక స్టోరీ ఉంటుంది, అది కూడా అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో అన్నీ ఉన్నాయి, బట్ అన్నీ కొంచెమే ఉన్నాయి. సో అన్నీ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. సో థ్రిల్ మూమెంట్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ హారర్ ఎలిమెంట్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ అయితే డీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఒకటి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూ చేసుకోవాలని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.